వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 29వ తారీఖున వరల్డ్ హార్ట్ డేని అయితే జరుపుకుంటూ ఉంటాము. అందులో భాగంగా మన గుండెపై మనకు అవగాహన కల్పించే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో ప్రముఖ కార్డియాలజిస్ట్ కిరణ్ లక్కిరెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే నారాయణ గారు. సార్, చాలా వరకు ఇప్పటికే మన గుండె పైన మనకు ఎట్లాంటి డిసీజెస్ అయితే ఉన్నాయనేది అయితే కొన్ని వీడియోస్ మనం చేసాము, అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సార్? నిజంగా పలానా వర్క్ చేయడం వల్లనో, లేదంటే డైట్ ఎక్కువ చేయడం వల్లనో, లేదంటే జిమ్ ఎక్కువ చేయడం వల్లనో హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి అనేసి వింటూ ఉన్నాము. అసలు మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే, మంచి ప్రశ్న అడిగారు నవీన్ గారు. నా పేరు డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అట్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్పేట అండి. అసలు మనము ప్రతిరోజు చూస్తూ ఉన్నాము, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువైపోతున్నాయి, దానివల్ల మరణాలు కూడా ఎక్కువైపోతున్నాయి. పర్టికులర్లీ యంగ్ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువైపోతున్నాయని చూస్తూ ఉన్నాం. సంవత్సరానికి 2 కోట్లకు పైగానే మరణాలు మరణిస్తున్నారు. సో ఎందువల్ల వస్తున్నాయి ఇవన్నీ, ఏంటి అనేది చూద్దాం మనం. సో దీన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామండి మనము, ఎందువల్ల వస్తున్నాయి అనేది. సో మొదటిగా చూస్తే షుగర్. మనం షుగర్ చూస్తే ఇప్పటికీ ఆల్మోస్ట్ గత 20 సంవత్సరాలుగా ఉండే షుగర్ పాపులేషన్ మన కంట్రీలో కానీ వరల్డ్ వైడ్గా జనాభా కానీ ఇప్పటికీ చూస్తే ఎనార్మస్ అమౌంట్స్ షుగర్ వ్యాధి అనేది పెరిగిపోయిందనమాట. ఈ షుగర్ వ్యాధిలో పర్టికులర్లీ మన బ్లడ్ వెజల్స్ అనేది అఫెక్ట్ అయిపోతాయి. సో మన బ్లడ్ వెజల్స్ అఫెక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క ఆర్గాను డ్యామేజ్ అయ్యేది ఉంటుంది. అందులో భాగంగానే గుండె డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో షుగర్ అనేది ప్రప్రథమంగా ఇప్పుడున్న మరణాలకి అనుగుణంగా ఇది చాలా పెరిగిపోతూ ఉంది. కాబట్టి షుగర్ వ్యాధి చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట హార్ట్ అటాక్ రానికి. లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మారిపోతా ఇప్పుడు షుగర్ అనేది పెరిగిపోతా ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంటికి ఒకరైతే ఖచ్చితంగా ఉన్నారు షుగర్ పేషెంట్లు ఉన్నారు. రెండోది బీపీ అనేది కూడా చాలా అన్డిటెక్టెడ్. అంటే చాలా మంది చెక్ చేసుకోరు ఒక ఏజ్ వచ్చేంత వరకు కానీ, లేదంటే ఒక సిమ్టమ్ ఏదైనా ఇబ్బంది ఉంటే కానీ బీపీ అనేది చెక్ చేసుకోరు. సో ఫ్యామిలీ హిస్టరీగా తీసుకుంటే చాలా మందికి కూడా ప్రతి ఇంట్లో బీపీ లేని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే హై బీపీ అంటే లో బీపీ అనేది మనం తక్కువ చూస్తాం, అది కాదు మెయిన్. సో హై బీపీ అనేది చాలా డేంజరస్. లో బీపీ అనేది కొన్ని కండిషన్స్లో మనకి వస్తుంది అనమాట. బట్ మెజారిటీగా మనం బీపీ అని మాట్లాడుకునేది ఏంటంటే హై బీపీ. మనం బీపీ అనే వర్డ్ వాడినప్పుడు జనరల్గా ఇట్ అప్లికబుల్ టు హై బీపీ. సో బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా మన బ్లడ్ వెజల్స్ అనేది స్టిఫ్ అయిపోతాయి. అంటే నార్మల్గా బ్లడ్ వెజల్స్ అనేది ఒక మోషన్ స్మూత్గా ఫ్రెజైల్గా ఉంటాయి. ఇవి బాగా స్టిఫ్ గట్టిగా, అంటే ఫ్లో వచ్చినప్పుడు దాని రెస్పాన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది, స్టిఫ్ ఆర్టరీస్ అయిపోతాయి. అందువల్ల మనకి ఈ డ్యామేజ్ అనేది ప్రాబ్లం ఉంటుంది అనమాట. అంటే వ్యాసోస్పాజం ఇట్లాంటివి ఉంటాయి, తగ్గిన బ్లడ్ ఫ్లో సంబంధించినట్లు. సో బీపీ అనేది రెండవ కారణం అనమాట. మూడోది స్మోకింగ్ వల్ల రాని జబ్బే ఉండదు. మనందరికీ తెలిసినదే, మనం ప్రతిరోజు ఏ సినిమాకి పోయినా చూసేదే. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నా కూడా మనం ఎవరు కూడా దాన్ని సరిగ్గా పట్టించుకోరు. కాబట్టి చాలా డేంజరస్. దీంట్లో రాని జబ్బు లేదు, డ్యామేజ్ కానీ మన బాడీలో ఉండే అవయవము లేదు. సో స్మోకింగ్ అంటే మనం తాగుతానే వస్తుందా అని అనుకుంటారు చాలామంది. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే నీ చుట్టుపక్కల ఎవరు తాగినా కానీ నువ్వు కూడా రిస్క్లో ఉన్నట్టే. నీ చుట్టుపక్కల ఎవరైనా తాగుతా ఉండి నువ్వు అది పీల్చుకున్నా నీకు రిస్క్ ఉంది. సో స్మోకింగ్ అనేది మూడోది. తాగే వాళ్ళకంటే పీల్చే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా సార్. రెండు అంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా చాలా డేంజరస్. నాలుగవది కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్. దాంట్లో ఎల్డిఎల్ టోటల్ కొలెస్ట్రాల్ కానీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. సో ఈ రెండు అధికంగా ఉండడం, లేదా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది తక్కువగా ఉండడము. ఇది కొలెస్ట్రాల్ మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇక్కడ కూడా చూస్తే కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతా వచ్చి మన బ్లడ్ వెజల్స్ అనేది నేరో అయిపోతాయి అన్నమాట. ఇది నాలుగో కారణం. రీసెంట్గా ఊబకాయం అనేది ఇప్పుడు ఎవరికి చూసినా కనబడతానే ఉంది. ఈ మధ్యకాలంలో మరీ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఊబకాయం అనేది పెరుగుతూ ఉంది. ఎందువల్ల పెరుగుతూ ఉంది? ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్. సో ఈ రెండింటి వల్ల ఊబకాయం పెరుగుతుంది. సో ఈ ఊబకాయం ఉన్నవాళ్ళు విజరల్ ఫ్యాట్ అడిపోసిటీ అంటాం. అంటే విజరల్ ఫ్యాట్, పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఎనీ అదర్ ఫ్యాట్. సో బెల్లీ ఫ్యాట్, సో ఇట్ ఈస్ మోర్ డేంజరస్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్. సో మనము ఈ ఊబకాయాన్ని కూడా, ఈ ఊబకాయం ఉన్నవాళ్ళు
వెయిట్ లాస్ అయ్యే సందర్భంలో కూడా హార్ట్ అటాక్కి బలవుతా ఉన్నారు సార్. అంటే ఏంటి అది రీజన్ ఏమైండొచ్చు? చూద్దాం. బరువు అంటే తగ్గించుకునే ఇవి ఎక్స్ట్రీమ్ డైట్స్ అంటాం మనం. ఓ, అంటే జనాలు ఒక గ్రేడెడ్ ప్రోగ్రామ్ అనేది డైటింగ్ చేయాలి. నేను 2 రోజుల్లోనే లేదంటే 2 వారాల్లోనే 10 కేజీలు తగ్గాలనేది అది మన బాడీకి మంచిది కాదనమాట. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అన్డ్యూ స్ట్రెస్ అయిపోతుంది. ఎందుకంటే సఫిషియెంట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటాయి మనకి ఇంత ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్, ఇమీడియట్ వెయిట్ లాస్లో చూసుకున్నప్పుడు. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి హార్ట్ మీద స్ట్రెయిన్ అవుతుంది. రెండోది ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో దీనివల్ల మనకి రిథమ్ అబ్నార్మాలిటీస్ కానీ, హార్ట్ మీద స్ట్రెయిన్ పడడం కానీ, అంటే ఎనర్జీ అనేది కావాలి కదా గుండె కొట్టుకోనికైనా కానీ. సో ఆ సఫిషియెంట్ ఎనర్జీ కూడా లేదంటే సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్, ఎనర్జీ మిస్బ్యాలెన్స్ వస్తుందన్నమాట. సో దీనిల వల్ల వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఎవరైనా వెయిట్ లాస్ కంట్రోల్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక పద్ధతిగా గ్రేడెడ్ కంట్రోల్ పర్ మంత్ 1 to 2 kgs పర్ మంత్ లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి, షార్ట్ టర్మ్ గోల్ ఉండేది హెల్తీ డైట్ అనమాట. సో మనము రోజుకి ఒక 100 నుంచి 200 క్యాలరీలు నివారించుకున్న మనం వెయిట్ అనేది గ్రేడెడ్గా తగ్గుతూ రావాలి. నువ్వు ఎక్స్ట్రీమ్ డైట్స్ చేయడం వల్ల ఇమీడియట్గా తగ్గుతారు, కానీ మళ్ళీ అదే విధంగా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇల్ ఎఫెక్ట్స్ అనేది చాలా మందిలో కూడా చూస్తూ ఉన్నాం, ఉన్నట్టుండి తగ్గేసేస్తారు, మళ్ళీ ఒక మళ్ళీ 2 monthsకి మళ్ళీ పెరుగుతాం. మన అందుకే ఎప్పుడైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది గ్రేడెడ్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి. సో అది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అది మనం అచీవ్ చేయాలి. నెక్స్ట్ ఆల్కహాల్, మద్యపాన ఆరోగ్యానికి హానికరం. సో ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ఈజ్ డేంజరస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మన హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటే ఏటిల్ ఫిబ్రిలేషన్ అని మనం ఇంతకుముందు విన్నాం, హార్ట్ రేట్ అనేది పెరగడం, దీనివల్ల కూడా అలాంటి రిథమ్ అబ్నార్మాలిటీస్ అనేది కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఆల్రెడీ మనం ఎవరము కూడా వంగి పని చేసేది లేకుండా తయారైపోయినాము. ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా మందికి తగ్గిపోయింది. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి టీవీలు చూస్తా ఊర్లా కూర్చోవడం, ఆఫీస్లో కూడా సిస్టమ్ మీద కూర్చోవడం. సో ఇదన్నిటికీ ఏమైతుందంటే ఒబెసిటీ అగైన్. ఇవన్నీ కూడా ఒబెసిటీ. ప్రొలాంగ్ టీవీ ముందర ప్రొలాంగ్ టైం కూర్చోవడము, దానివల్ల ఉపగాయం రావడము, సో కొలెస్ట్రాల్ పెరగడము, ఇవన్నీ కూడా మనకి హార్మ్ఫుల్. హెల్తీగా అంటే డైలీ ఎంతవరకు మనం ఎంత సమయం వాకింగ్? మినిమం మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రెగ్యులర్ గార్డెనింగ్ వర్క్స్ కానీ, ఇవంతా మనం అట్లీస్ట్ మినిమం ఒక 30 to 45 minutes చేయగలిగితే ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు హెల్త్. లేదా విగరస్ యాక్టివిటీస్ అంటాం, లైక్ యూ షుడ్ డూ లైక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఇన్ ద జిమ్ కానీ, రన్నింగ్ కానీ, సో ఇలా ఫాస్ట్ సైక్లింగ్, ఇలాంటి గోల్ ఫర్ టెన్నిస్ ఆడడం కానీ, ఇవంతా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్. అవి మీరు 15 to 20 minutes ఆడినా కానీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హెల్త్. దెన్ చాలామంది స్టెప్స్ కౌంట్ అనేది రీసెంట్గా డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎన్ని అడుగులు నడవాలి, 10,000 15,000 అనేది. సో మనకున్న ఎందుకంటే ప్రతి డిజిటల్ వాచ్లో కానీ మొబైల్స్లో కానీ మనకు స్టెప్ కౌంట్ అనేది ఉంటుంది. సో యూజువల్గా చాలా డేటా రీసెర్చ్లో జరుగుతూ ఉండేది ఏంటంటే మనం యావరేజ్ పర్సన్ 4,000 to 5,000 స్టెప్స్ పర్ డే ఈజ్ హెల్తీ. మనం చేయగలిగితే అరౌండ్ 7,000 to 8,000 స్టెప్స్ పర్ డే మనం దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అంతే, అంతకుమించి తక్కువ చేస్తే అన్హెల్తీనా? మనం ఎంత నడిచినా, నువ్వు 2,000 అడుగులు నడిచినా 3,000 అడుగులు నడిచినా కూడా అది హెల్తీనే. ఏం పర్టికులర్లీ తిన్న తర్వాత నడవమంటారు కొందరు. సో ఇవన్నీ కూడా హెల్తీ. సమ్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. తిన్న తర్వాత నడవడం మంచిదే అంటారా? మొత్తానికి నడవచ్చు, నో ప్రాబ్లం. అంటే హెవీ ఎగ్జర్షన్ అనేది చేయకూడదు. కొంతమంది తిన్న తర్వాత ఎక్కువ వాక్ చేయొద్దు అని అంటారు. చేయొచ్చు, అంటే మనం పరిగెత్తడం ఇలాంటివి హెవీ జిమ్ములు కానీ పరిగెత్తడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనం తిన్న ఫుడ్ అరగదల కోసం వెళ్తుంది కాబట్టి మనకు రిమైనింగ్ పార్ట్స్లో కొంచెం ఉండే డెఫిసిట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి హెవీ ఎగ్జర్షన్ అనేది ఆఫ్టర్ ఫుడ్ చేయకూడదు అనేది ఒకటి. ఓకే, నెక్స్ట్ అన్హెల్తీ డైట్, పిజ్జాలు, బర్గర్లు, what called nonsense, what is ice creams, fried foods, processed foods, cool drinks, all these are unhealthy. One of the biggest unhealthy diet is ఖచ్చితంగా ఇప్పుడు ఇంటికి వెళ్తానే ఇవన్నీ ఉండాలి, పిజ్జా కానీ బర్గర్ కానీ కూల్ డ్రింక్స్ తాగినోడు ఉండట్లేదు. ఎంత ఇస్ జస్ట్ ఏ షుగర్ డ్రింక్. అంటే మనం ఓన్లీ షుగర్ తీసేసుకుంటున్నాం, దట్ ఈస్ స్టోర్డ్ యాజ్ ఎ ఫ్యాట్. మోస్ట్ డేంజరస్ unhealthy diet. So this is one of the important factor for rising heart diseases. Age, we all know that వయసు పెరిగే కొద్ది గుండె జబ్బులు వస్తాయి, అది సహజమే. నెక్స్ట్ మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వీఆర్ అట్ రిస్క్. మనం ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ లైక్ జాబ్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్, ఇట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హెల్త్. సో దట్ ఆల్సో ఇట్స్ బెటర్ టు బి అసెస్డ్. అది కూడా మనం
కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ అన్ని కారణాల వల్ల ఒక కారణం కాదు కదా, మీరు చూస్తే ఎన్ని వచ్చాయి చూడండి, ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. సబ్స్టెన్స్ అబ్యూస్, యంగ్స్టర్స్లో తీసుకుంటే స్మోకింగ్ ఎక్కువ ఉంటుంది. సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే చెడు అలవాట్లు ఎక్కువ ఉండే అవకాశం, అదర్ డ్రగ్స్ కానీ ఇలా ఉండే అవకాశం ఉంటుంది. కొందరిలో జెనెటిక్స్, మనం జెనెటిక్స్ చూస్తుంటే యంగ్ వయసులో వచ్చే వాళ్ళకి బ్లడ్ కోయాగులేషన్ డిసార్డర్స్ ఉంటాయి, అంటే రక్తం గడ్డగట్టే కానీ పలచనయ్యే డిసార్డర్స్ ఉండొచ్చు, ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ కానీ, కొందరికి మన గుండె మీద ఉండే రక్తనాళాలు ఒక డిఫరెంట్ కోర్స్ రావచ్చు అనమాట. ఈ అబ్నార్మాలిటీల వల్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మొత్తం మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన గుండెను మనం పదిలంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా వరకు అందరికీ అర్థమయ్యేటట్లుగా ఒక ప్రజెంటేషన్ ఇచ్చేసి మరీ చెప్పారు. థ్యాంక్ యూ సార్.